పెద్దిరెడ్డి నియోజకవర్గం దగ్గరికి చంద్రబాబు పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో సూచించిన రూట్ కాకుండా వేరే రూట్‌కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అటు వస్తే ఊరుకోమంటూ వైసీపీకి సంబంధించిన ఏదైతే పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుపట్టడం, ఆ సందర్భంగా జరిగిన గొడవ, అంగళ్ళు దగ్గర పోలీసు వాహనాల దగ్ధం. ఈ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు మీద పెట్టిన కేసును ఇప్పుడు బాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి క్లోజ్ చేసింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద అన్నమయ్య జిల్లా అంగళ్ళలో అక్రమంగా బనాయించిన కేసులు పోలీసులు మూసేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసిన తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు నివేదించినట్టు తెలిసింది. ప్రతిపక్ష నేత హోదాలో 2023 ఆగస్టు 9 చంద్రబాబు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తబ్బళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి వర్గీయులు అడుగడుగున ఆయన పర్యటన అడ్డుకున్నారు. అప్పుడు పోలీసుల సహకారంతో 100 మంది వైసీపీ మొక్కలు కురబలకోట మండలం అంగళ్ళు సర్కిల్ నడి రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ వర్గీయులపై యథేచ్ఛగా రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు పలువురు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తగిలాయి. చంద్రబాబు పైకి రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ప్రాజెక్టులు సందర్శికొస్తున్న చంద్రబాబు వింతపత్రం ఇచ్చేందుకు తాము వెళ్తున్న టీడీపీ నాయకులు తమపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్ల ఈ దాడులు జరిగిన వైసీపీ ముఖ్య నాయకుడు ఉమాపతిరెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ముదివేడు పోలీసులు చంద్రబాబుపై ఏకంగా హత్యాయత్నం సహా పలు నాన్ బెయిల్ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా అమర్నాథరెడ్డి సహా 20 మంది క్రియాశీల టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు పోలీసులు తంబళపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన 100 మంది క్రియాశీల టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూడా ఈ కేసులు ఇరికించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఈ సంఘటన పూర్వపరాలు పూర్తి స్థాయిలో విచారించి అది తొలగించేసేయడానికి సిద్ధపడ్డారు. కోర్టుకు సబ్మిట్ చేశారన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు.